ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, సుమారు వారం రోజుల క్రితం ఐనాపూర్ గ్రామం, కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి ఐనాపురం గ్రామంలో ఒక వైద్యుడిగా చెలామణి అవుతూ ఆర్ఎంపీ, తన పేరు నర్సింహులు, పోడిశెట్టి నర్సింహులు అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఎవరైతే వైద్యం కోసం వచ్చినటువంటి వారిపైన, స్త్రీలపైన లైంగికంగా వారిని ఇబ్బంది పెడుతూ మరియు ట్రీట్మెంట్ పేరుతో విచ్చలవిడి యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ రాస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తుండు. దాంతోపాటు వాళ్లకు ఊర్లో ఉన్నటువంటి వారికి మద్యం మత్తులో ఉండి వైద్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఐనాపూర్ ప్రజలు స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చి, యాజ్ ఎ డిసిసి చైర్మన్లో హోదాగా ఉన్నటువంటి నేను గవర్నమెంట్కి చిన్న విన్నపముగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ఈ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇదే ప్రజలు నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ని నా ఒక్కరికే కాకుండా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ మీడియా సమావేశం అయిపోయినాక మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు సిద్దిపేట డిఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ గారికి ఆ గ్రీవెన్స్లో పేషెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు దాన్ని సుమోటోగా తీసుకొని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ టీం ఉందో, విజిలెన్స్ టీం ఉందో మరియు టీఎస్ఎంసీ రిజిస్ట్రార్ గారికి ఈ లెటర్ని పంపించడం జరిగింది. దీని సానుకూలంగా స్పందించి డిఎంహెచ్ఓ గారు ఐనాపూర్లో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పోడిశెట్టి నర్సింహులు అనే వ్యక్తి యొక్క ఆర్ఎంపీ యొక్క క్లినిక్ని సీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని చేర్యాల సిఐ ఇన్స్పెక్టర్ ఎల్సీను గారికి కూడా ఆ గ్రామ ప్రజలు వెళ్ళి చెప్పడం జరిగింది. మరియు కొమరవెల్లి సబ్ ఇన్స్పెక్టర్ తోట మహేష్ గారికి కూడా ఈ విషయాన్ని ఆ ప్రజలు వెళ్ళి స్వచ్ఛందంగా ఇలా జరుగుతుంది మా గ్రామంలో అని చెప్పడం జరిగింది. ఇది ఏదైతే డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుందని చెప్పినప్పుడు డిఎంహెచ్ఓ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. క్లినిక్ సీజ్ చేయడం జరిగింది మరియు మిగతా ఆర్ఎంపీలను కూడా మందలించడం జరిగింది. ఇది జరిగిన క్రమంలో ఈ పోడిశెట్టి నరసింహులు అనే వ్యక్తి సిపిఎం మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ సంతోష్ కుమార్ నన్ను ఇలా చేస్తున్నాడు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక 5గురు తీసుకొని వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో సిపిఎం మల్లారెడ్డి ఈరోజు ఒక వార్త, ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో దాంట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏమనుంది దాంట్లో? అక్షరాస్పల్ డాక్టర్ సాబ్ ఆర్ఎంపీలను వేధిస్తున్నాడు, ఆర్ఎంపీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, పేషెంట్లను పంపమని అడుగుతున్నాడు అన్నాడు. నాకు హాస్పిటల్కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేడు, నా హాస్పిటల్కి ఒక పిఆర్ఓ లేడు, నేను ఏ రోజు ఒక ఆర్ఎంపీ దగ్గరికి ఎవరి దగ్గరికి పేషెంట్ పంపించమని అడగలేదు. నా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క పేషెంట్లు కూడా స్వచ్ఛందంగానే వచ్చినారు. వాళ్ళకు మాత్రం వైద్యం చేసి కష్ట సమయంలో ఆదుకున్నాను. వారి దగ్గర డబ్బులు లేవన్న క్షణంలో కూడా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. అయినప్పటికీ పూర్వం ఒక 6 నెలల క్రితం నా పైన ₹1,00,000 చందా సిపిఎం మల్లారెడ్డి నన్ను అడగడం జరిగింది. నేను ఇవ్వను అన్నందుకు నా మీద కక్ష కట్టి నా పైన ₹1,00,000 అడిగినందుకు, నా పైన ఇవ్వనందుకు ఎస్సీ ఎస్టీ కేసు నా మీద నమోదు చేయించడం జరిగింది. ఇదే చేర్యాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నేను కూడా నన్ను చందా అడిగినారని వాళ్ళపైన కూడా కేసు పెట్టడం జరిగింది. పాత టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులు కానీ, వేరే పార్టీలో ఇతర మీడియా రిపోర్టర్లు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నన్ను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. దేవుడి దయవల్ల నా దగ్గర సర్వీసే అడిగిన తప్ప నన్ను ఏ రోజు ₹1 అడగలేదు. నన్ను ఏ రోజు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. పాత్రికేయ మిత్రులు కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఇదివరకు పరిపాలనలో ఉన్న వ్యక్తులు కానీ నన్ను ఒక తమ్ముడుగానో అన్ననో నా ఇంటి కొడుకులనో చూసుకున్నారు తప్ప నన్ను ఏ రోజు ఎవరు ₹1 అడిగి ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి ఒకే ఒకడు, ఆయన సిపిఎం మల్లారెడ్డి. రేపొద్దున నాకు జరగరాదు ఏమైనా జరిగినా, నాకేమైనా మానసికంగా కానీ శారీరకంగానే ఏమైనా ఇబ్బంది అయితే దీనికి పూర్తి బాధ్యత సిపిఎం మల్లారెడ్డిదే అని ఈ సమావేశంలోనే తెలియజేస్తున్నాను. విచారణ చేసి డాక్టర్ సాబ్ గారు అనలేదు అని నివేదిక సమర్పించినారు. సిపిఎం మల్లారెడ్డి మరియు ఇతరత్ర వ్యక్తులపైన ఈ వారిపైన ఉన్నటువంటి కేసు ఇంకా నడుస్తుంది. చేర్యాల కోర్టులో ఆ కేసు నడుస్తున్న క్రమంలో దాని గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. చట్టం ఎలా చెప్పినా న్యాయం ఏ జరగాలో అదే జరుగుతుంది. కానీ ఈరోజు నన్ను మనసులో పెట్టుకొని
చేర్యాల నుంచి వెళ్ళగొట్టాలనే ప్రయత్నంతో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిండు. మాకు రూపాయి ఇవ్వట్లేదు, మమ్మల్ని బతకనివ్వట్లేదు. నేను అడిగితే ఎవరన్నా నాకు చందా ఇస్తారు. అలాంటి ఈ హాస్పిటల్ వీడు బచ్చాగాడు, వీడివ్వడా అని మనసులో పెట్టుకొని ఆక్రోశంతో ఇదంతా చేయడం జరుగుతుంది. నేను ఒకటే ప్రజల్ని కానీ జనాల్ని కానీ అందరిని అడుగుతున్నా, నేను ప్రజలకి వైద్యం చేయాలా వద్దా, ఉండాలా వద్దా, మీరే నిర్ణయించండి. వద్దు అంటే మీ అందరికీ 4 మండలాల ప్రజలకి అత్యవసర సమయంలో ఆపద సమయంలో వైద్యాన్ని అందించినాను. మీరు వద్దంటే స్వచ్ఛందంగా మీకు నమస్కారం చేసి 2 చేతులు జోడించి నేను ఈ కట్టుకున్న బిల్డింగ్కి మున్సిపాలిటీకి రాసి స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది నా ఒక్కనికే కాదు, పూర్వంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ సార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు హాస్పిటల్ పెట్టినా ఇదే పరిస్థితి. చేర్యాలో ఎవరు పెట్టినా 1 రూపాయి రావాలి, వీడి దగ్గర ఏం సంపాదించాలి, వీడి దగ్గర ఏం తినాలి, వీడు ఏమిస్తాడు, ఎంతసేపటికి వీడి ఇస్తే మంచిగా ఉంటుంది, లేదంటే బురద జల్లుతుంది. అందుకే ఈరోజు చేర్యాలకి హాస్పిటల్ రావట్లేదు, రేపు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. ఇది కొనసాగిద్దామా, ఇది ఇక్కడ ఆపేద్దామా? మరియు ఈరోజు ఇక్కడ తోటి ఎవరైతే ఆర్ఎంపీలు వచ్చిండో ఈరోజు మల్లారెడ్డి చేసినటువంటి ఆరోపణలు, నేను ఏ రోజైనా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మిమ్మల్ని ఎవరైనా పేషెంట్ పంపని అడిగిందా? నాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినానా? మీరు పరిధి దాటి వైద్యం చేయొద్దని చెప్పినాను తప్ప నేను కాదు. స్టేట్ మొత్తంలో రేట్లు అవ్వట్లేదా? అరెస్ట్లు అవుతున్నారా? చేర్యాల ఎఫ్ఐఆర్ అయిందా? చేర్యాల్లో లాస్ట్ టైం భాస్కర్ ఆర్ఎంపీ కావచ్చు, రామచంద్రం ఆర్ఎంపీ కావచ్చు, శ్రీశైలం ఆర్ఎంపీ పైన కూడా రేట్లు అయితే కూడా ఎవరిపైన కేసులు కాలేదు. వారిని మందలించి వదలడం మాత్రమే జరిగింది. ఈరోజు నేను చెప్పడం కాదు, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ టిఎస్ఎంసి చట్టం సెక్షన్ యాక్ట్ 34 ప్రకారం ఎవరైతే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ లేకుండా వైద్యం చేస్తున్నారు వాటి పైన గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, తీవ్రంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. ఆర్ఎంపీ ప్రజలు రూపాయి చేసుకునేవారు, దీంట్లో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. 1-2 చీడ పురుగులు చేపట్టే వీళ్ళందరికీ ఇబ్బందులు గురవుతున్నాయి అని వీరిని పిలిచి మీరు హద్దు దాటకుండా వైద్యం చేయండి, జనాల ఆరోగ్యమే మన అందరికీ సౌభాగ్యం, మనకు రక్ష, వారి ఆరోగ్యానికి ముప్పు తేకండి, మీతో అయినంతది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయండి అని వారికి చెప్పడం జరిగింది. మానవ కోణంలో జనాల వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అది కూడా ఒక డాక్టర్గా సామాజిక స్పృహ ఉన్నటువంటి నేను చెప్పడం తప్పని మీ పాత్రికేయ మిత్రులు చెప్పినా, చేర్యాల ప్రజలు చెప్పినా, 4 మండలాల ఆర్ఎంపీలు చెప్పినా నా ముక్కు నేలకు రాస్తానని చెప్తున్నాను. ఈ విషయం ఏదైతే వాట్సాప్లో వచ్చిన విషయం హ్యూమన్ రైట్స్కి ఇవ్వడం జరుగుతుంది, టిఎస్ఎంసి మెడికల్ కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది, కలెక్టర్ గారికి మరియు సిద్దిపేట కమిషనర్ గారికి నా పైన వచ్చిన వార్త పైన రేపొద్దున చట్టం ఎలా దీని చట్టపైన చర్యలు ఏమున్నాయో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. రేపొద్దున నేను వైద్యం చేయాలా వద్దా, జనాలని నేను రక్షించడమే పాపమా, ఇది సిపిఎం మల్లారెడ్డికి తగదా? ఒక చిన్న వ్యక్తిని, ఒక డాక్టర్ వృత్తి చేసుకున్న వ్యక్తిని నన్ను టార్గెట్ చేయడం ఇది సమంజసమా? నాది రైస్ మిల్లా, నాది బిజినెసా, నేను కాంట్రాక్టర్నా, నేను ఇసుక బిజినెస్ చేస్తున్నానా, నేను వైద్యం చేస్తున్నా, సర్వీస్ చేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే చేర్యాల ప్రజల్ని ఏమనాలి? నా గుండెలో పెట్టుకొని నా దేవుళ్ళు నా ప్రజలు అనుకున్నా. అయినప్పటికీ ఇంత ఘోరం నడుస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్క డాక్టర్ చేర్యాలు పెట్టాలన్నా ముందుకు రాలి. సిద్దిపేటలో హాస్పిటల్ ఉన్నాయి, జనగాంలో హాస్పిటల్ ఉన్నాయి, కరీంనగర్లో హాస్పిటల్ ఉన్నాయి, కానీ చేర్యాల ఎవరు ఎందుకు పెట్టలేదంటే ఇది కారణం. వచ్చినోని పీడించడం, పైసలు ఇస్తే వాడు మంచోడు, ఇయ్యకుంటే వాడిని ప్రాంతంలో ఉండగొట్టం ఎల్లగొడతామని ఈరోజు స్వచ్ఛందంగా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు చక్కర్లు కొడుతూ మల్లారెడ్డి అందరికి ఫార్వర్డ్ చేస్తుండు. సరే లేకున్నా దీనిపైన ఒక్కడినై కొట్లాడతా, దీనికి సరైన సమాధానం చెప్తా. ఏదైతే తోటి ఆర్ఎంపీలు ఉన్నారో వాళ్ళని మీరు అడగొచ్చు. నేను వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. కానీ ఈరోజు నేనే కాదు, ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ అవుతుంది. కానీ అందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రాజకీయం ఆర్ఎంపీలకు, డాక్టర్కి, హాస్పిటల్ యజమానికి ఉన్న విషయంలో యాజ్ ఎ సిపిఎం మల్లారెడ్డిగా రాజకీయ పార్టీగా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆర్ఎంపీ పొట్టలు కొట్టే ప్రయత్నం నేనుగా చేసేది, అయినా చేస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నా. దీన్ని ఇంతటికి అది చేయాలా,
మీ పాత్రికేయ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజ్ ఎ డాక్టర్గా వచ్చిన ఈ రోజుకి 6వ సంవత్సరం. అందరికి వైద్యం మంచికో చెడుకో తెలుసో తెలియక చేసినా ఏ రోజు ఎవరిని దోపిడీ చేయలే, ఎవరిని అడ్మిట్ చేసుకొని లక్షల ఫీజులు గుంజలే, అనవసరం టెస్టులు రాయలేదు. నా హాస్పిటల్లో గంట సేపట్లో 2 గంటలు నార్మల్ ఇంటికే పంపించిన తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఇక్కడ ఉన్న వారికి దాదాపు నా గురించి తెలుసు. కానీ ఇట్లాంటి వ్యక్తి పైన కొందరు హాస్పిటల్, ప్రముఖ చేరియాల్లో ఉన్న హాస్పిటల్ వాళ్ళు కూడా దీని వెనుక ఉండి దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో చేరియాల ప్రజలు, 4 మండల ప్రజలు, జనగాం జిల్లా ప్రజలు మరియు తోటి పాత్రికేయ మిత్రులు, ఆర్ఎంపీలు అందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నన్ను వెళ్ళిపోమంటే నా హాస్పిటల్ బిల్డింగ్ చేరియాల మున్సిపాలిటీకి స్వచ్ఛందంగా రాసి నేను వెళ్ళిపోతాను. అది మీకు న్యాయం అనిపిస్తే వెళ్ళిపోండి అని నా పైన రాయండి. లేదు డాక్టర్ సాబ్ మీరు ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని నా గురించి రాయండి. నమస్తే. ఒకటి, తను మార్కెటింగ్ లేదు, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. తను ఈ 4 మండలాలకు సర్వీస్ చేస్తుంది తప్ప వేరే విషయంలో అయితే ఏది లేదు. అసలు మార్కెటింగే లేదు, స్వచ్ఛందంగా అందరు పోతున్నారు. మేము అతన్ని ఉన్నాడు కాబట్టి మేము తను రమ్మనడానికి మేము ఎప్పుడు చెప్పలేదు, అతను చెప్పలేదు. మేము స్వచ్ఛందంగా పంపుతున్నాం. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు, తక్కువ ఫీజు తీసుకుంటున్నారు, అంత ఇబ్బంది ఎవరిని పెడతలేరు. నిజానికి కూడా ఇది ఆరోపణ తప్ప వేరే ఏమీ లేదు. కావాలని చేస్తున్నారు తప్ప ఇది కుట్ర వేరే ఏం లేదు. అదే మేము చెప్పదలుచుకున్నాం. మేము ఏంటంటే ఏదో ఊర్లో విలేజ్లలో చేసుకుంటున్నాం, చిన్న వైద్యం చేసుకుంటున్నాం, ఎవరిని ఇబ్బంది పెడతలేరు. సరే ఏదో జరిగింది తప్పు అని అంటే అది ఎవరో మా ఆర్ఎంపీల తప్పు కావచ్చు, వాళ్ళ విలేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళని కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళని పట్టుకున్నారు తప్ప వేరే విషయాలలో అతను కంప్లైంట్ లేదు, తను అడిగింది లేదు, అసలు వచ్చింది లేదు. ఇంతే నేను చెప్పేది. మీడియా మిత్రులు, ఈ నర్సింహుల పైన ఏమైనా మీరు కంప్లైంట్ ఇస్తారా? మీ తరఫున మీరేమన్నా ఆయన పరిచయం మీ సంఘం నుంచి ఏమైనా? లేదండి, అసలు ఆయన విషయంలో జనమే ఆ రోజు వాళ్ళ విలేజ్ వాళ్ళే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారు తప్ప మేమైతే ఇవ్వలేదు, మాకు తెలియదు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మద్దూరు మండల్ ప్రెసిడెంట్ రమేష్ నా పేరు. అక్షర సంతోష్ సారు మాకు ఎలాంటి, ఎందుకంటే ఆయన మార్కెటింగ్ కానీ ఆయన మమ్మల్ని ఆర్ఎంపీల మీద కానీ ఎలాంటిది అయితే ఇబ్బంది అయితే ఏం చేయలేదు. దాని గురించి అయితే మాకు ఎలాంటి సార్తో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అంతే. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మాకు సంతోష్ డాక్టర్ తోటి ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము ఆయనను ఉపయోగించుకుంటున్నామే తప్ప మాకు ఆయనతో ఇబ్బందులు అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. పేషెంట్లను రిపేర్ చేయమని కానీ, పేషెంట్లు మీకు సీసీ ఇస్తాను కానీ ఎవరిని ఇబ్బంది అడగలేదు. మమ్మల్ని కాపాడుతుండు తప్ప మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయట్లేదు. వాస్తవానికి స్టెరాయిడ్స్ ఇస్తే ఎక్కువ డోస్ ఎక్కువై మామూలుగా తగ్గుతుంది. స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తాడు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.